నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అది శీర్షిక. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఒక దోస్తు దొరికారనమాట. అది చెప్పే ముందు మీరు ఒక పాట వినుంటారు, మనకి శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అన్నట్టుగా, నానుడిలో అన్నట్టుగా తనికెళ్ళ భరణ గారు పాడితే ఆ పాటకి వెలుగొచ్చింది. కానీ ఆ పాట రాసింది ఎవరు అన్నది ఈరోజు నాకు అనుకోకుండా వచ్చిన అతిథి ప్రకాష్ నాయుడు గారు. వారికి మనం పరిచయం చేద్దాం. థ్యాంక్ యూ సార్, మీరు రావడం మాకు నిజంగా చాలా అదృష్టం. మా ఇంటికి వచ్చారు, ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు మరీ మరీ ధన్యవాదాలు. ఈయన ప్రకాష్ నాయుడు గారు. అయితే నాన్నెందుకో వెనకబడ్డాడు అనే శీర్షిక రాసి మనకి అందించినటువంటి వ్యక్తి మన ముందున్నారు. ఈయన ప్రకాష్ నాయుడు గారు. నిజంగా మనం నాకు వినేటప్పుడు అంతా కూడా కన్నీళ్ళు వస్తుంటాయి. ఎందుకంటే నాన్న పిచ్చోడిని కాబట్టి. మరి నాన్న అంటే పాటలోనే ఉంటుంది, ఆ శీర్షికలోనే ఉంటుంది. తనికెళ్ళ భరణ గారు చెప్పిన తర్వాత ఆయన ఏడ్చేశారు. అది కూడా వీడియో మనం చూసాము. అలాంటి మహానుభావుడు ముందు నేను ఉన్నానని గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒకసారి దాని గురించి మీకు ఎలా ఆ థాట్ వచ్చింది ఏంటి ఒకసారి చెప్తారు? తప్పకుండా సార్. ముందుగా ఈరోజు వెంకట్రావు గారి గురించి చెప్పాలి. అనుకోకుండా వచ్చాం, వారి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాం. సొంతంగా చాలా రోజులైంది మా అమ్మ చేతి వంటతోనే ఇవాళ మళ్ళీ వాళ్ళ మిస్సెస్ అంటే మా అమ్మగారి చేతుల మీదుగా తిన్నట్టుగా నాకు అనిపించింది. చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రేమగా చూసుకున్నారు సార్. ముందుగా ధన్యవాదాలు సార్. మీరు నా మీద ప్రేమ కొద్దీ అంటున్నారు. మీ పక్కన నిలబడగలగడం ఈరోజు మా అదృష్టం. ఇద్దరం కూడా శివభక్తులం కావడం, నిలబడడం అనేది మన అదృష్టం. శివయ్య ఇదంతా చేశాడని నేను భావిస్తున్నాను. ఆయనే చేస్తాడు. సో ఇంకా మీరు అడిగిన క్వశ్చన్కి వచ్చేసి, నేను ఇది ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులైంది. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి, నాకంతా ఆయన బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మన వెనకాల కూడా ఉన్నది ఆయన. సో నాన్న వెనకబడ్డాడని రాయించింది కూడా మనం వెనకున్న ఆయన వెనకుండి మనల్ని ముందుకు నడిపించాడు. యాక్చువల్గా నాన్నగారికి నాకు ఒక చిన్న గొడవ అయిందనమాట. అంటే ఇంకా ఎన్ని రోజులు రా, ఏంటి, ఎప్పుడు ఇది చేస్తావు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, అసలు ఏంటి ఇవన్నీ అడుగుతుంటే ఖచ్చితంగా పైకి వస్తున్నాను, కొంచెం సమయం కావాలి, కొంచెం ఓపిక పట్టండి అని చెప్పాను. కాకపోతే చుట్టుపక్కల అందరికీ వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఆ బాధ వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి ఇంట్లో. పాపం సాయి గారు కూడా. సో అలా జరిగినప్పుడు మాకు కొత్తపల్లి సుబ్బారాయుడు అని కాప్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. ఆయన మా ఆయన చిరంజీవి గారు బాగా అలా తీసుకెళ్ళమని అడుగుతానని ఏదో అన్నారు. అలా వద్దండి, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ దగ్గరికి అలా మనం తెలుసున్న వాళ్ళు ఉన్నారు కదా అని వెళ్ళిపోకూడదు. మనం పైకి రావాలి, మనం కష్టపడి ఒక స్థాయికి వచ్చినప్పుడు అది గౌరవంగా ఉంటుందని చెప్పాను. దాంతో ఉన్నప్పుడు అడిగితే తప్పే ఉందనే దాంట్లో పెద్ద గొడవ జరిగింది. అప్పుడు చెప్పాను అనమాట, మళ్ళీ పేరు సంపాదించుకున్న తర్వాత మీ ఇంటికి ఉమ్మని తిప్పుతానని. ఆ రోజు అలా హైదరాబాద్ వెళ్ళిపోయిన వాడిని. ఒక 6 నెలల తర్వాత ఒక సినిమాకి అసోసియేట్గా చేస్తూ ఆ కోపం తగ్గేటప్పుడు, అంతకుముందు అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈ గొడవ అయిన తర్వాత నేను లిఫ్ట్ చేసేవాడిని కాదు. అప్పుడు అమ్మ ఫోన్ చేస్తే ఆ కోపం నెమ్మదిగా తగ్గిన తర్వాత లిఫ్ట్ చేశాను. చెప్పమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావు అని అడిగాను. అయిపోయింది. నాన్నగారి గురించి మాత్రం అడగలేదు. నాన్నకి నాకు గొడవ అయింది కాబట్టి నేను అడగలేదు. నాన్నకి నాకు గొడవ అయింది కాబట్టి ఈసారి నాన్న గురించి మనం అడగలేదు అమ్మనే అనుకున్నాను. కాదు, అంతకు ముందు కూడా అమ్మ ఫోన్ చేసినప్పుడు అమ్మ గురించి తప్ప నాన్న గురించి నేను ఎప్పుడూ అడగలేదు. కోపం వచ్చిందని మాట్లాడడమే కాదు, కోపం లేనప్పుడు కూడా, ఏ గొడవ కానప్పుడు కూడా నేను నాన్న పట్టించుకోలేదు. అప్పుడు అనిపించింది నిజంగా నా నాన్న ఎందుకో వెనకబడ్డాడు కదా అనిపించింది. అప్పుడు ఆ టైటిల్ రాసుకుని వెంటనే 10 నిమిషాలు ఈ కవిత రాయడం, తర్వాత అది బర్నే గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన చదివిన తర్వాత విశ్వవ్యాప్తం అవడం, అది మంచి పేరు రావడం. ఏపీ గవర్నమెంట్ 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో అది నా పేరుతో, బర్నే గారి పేరుతో పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్ కింద ఇవ్వడం. దానికి ఎంత విస్తృతమైనటువంటి పేరు దానికి బర్నే గారు కల్పించారు. అంత శివయ్య బర్నే గారి రూపంలో వచ్చి నాకు ఇది చేశారు. అందుకనే ఆ పుస్తకంలో రాసినప్పుడు కూడా నా నాన్నను తన నెత్తిన మోసి ఆకాశానికి ఎత్తిన శివుడు శ్రీ తనికెళ్ళ భరణ గారి పాదాలకు నమస్కరిస్తూ అని చెప్పేసి రాయడం జరిగింది. తర్వాత ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన వారు మా గురువు గారు, కీర్తిశేషులు తుమ్మిడి నాగభూషణం గారు. ఆయన నన్ను ఫస్ట్ గుర్తించి మా అమ్మ నాన్న ఒప్పించి నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన. అరే నువ్వు కష్టపడి నువ్వు పైకి రా, నువ్వు ఎంత కష్టపడితే వాళ్ళతో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలనేది నీకు తెలుస్తుంది. సో కాబట్టి నువ్వు కష్టపడి నీకు నువ్వుగా పైకి రా, ఎంత పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన అన్ని అంతస్తులు బిల్డింగ్ కట్టుకోవచ్చు అని చెప్పి ఆయన మాటలతోనే చేసుకుని ఇవాళ మీ అందరి ముందు ఆ భగవంతుడి వల్ల ఈ స్థాయిలో ఉన్నాను.
అంతటికీ కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరొక్కసారి మీకు కృతజ్ఞతలు. నిజంగా నాన్న పిచ్చోళ్ళకి అందరికి ఇది ఒక పెద్ద ఎసెట్ లాగా భావిస్తాను. ఎందుకంటే ఉన్నటువంటి కంటెంట్ ఎంత గొప్పది అంటే, నాన్న అంటే నాకు ఎంత ఎనలేని ప్రేమ. అంటే ఇలాంటి కంటెంట్తో మీరు మాకు వచ్చి వినిపించారు. మీ తాలూకా మనోబాధ, అలాగే ఆవేదన, మీలో ఉండే భావోద్వేగం అన్నీ కలిపి మాతో షేర్ చేసుకున్నారు. చాలా ధన్యవాదాలు. మీరు ఇంకా మంచి మంచి పాటలు రాసి మంచి అభివృద్ధిలోకి రావాలి. ఆ శివుడు ఖచ్చితంగా మీ వెంట ఉన్నాడు కాబట్టి ఆ అనుగ్రహంతో మీరు మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పెద్దల ఆశీస్సులు. శివోహం. థ్యాంక్ యూ.